షుగర్ ఇదో జీవితకాలపు జబ్బు. ఒకసారి దీని బారిన పడ్డాక అదుపులో ఉంచుకోవడమే గాని శాశ్వత చికిత్స అంటూ ఏదీ లేదు. అయితే మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవడానికి మందులు మింగాల్సిన అవసరం లేదనే నమ్మకం మనలో చాలా మందిలో కనిపిస్తుంది. ఆహార పదార్థాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటూ నిత్యం కాసేపైనా వ్యాయామం చేస్తుంటే చాలని షుగర్ జబ్బు చక్కగా అదుపులో ఉంటుందని బలంగా నమ్ముతూ ఉంటారు. అసలు ఈ నమ్మకంలో నిజమంతా? మందుల సాయం లేకుండా కేవలం ఆహార వ్యాయామాల సాయంతోనే మధుమేహాన్ని చక్కగా అదుపులో ఉంచుకోవచ్చా? ఆసక్తికరమైన ఈ విషయం గురించి డాక్టర్ ఏం చెబుతున్నారో ఇప్పుడు విందాం. మందులు వేసుకోవడం అనేది ఒక విషయమే, కానీ దాంతోపాటుగా వాళ్ళు తీసుకోవాల్సిన ఆహార నియమాలు కూడా పాటించాలి. అంతేగాని మనకి విరివిగా మనకి ఏం దొరికితే అవి తీసుకుంటూ మనం పార్టీలు కానీ వెళ్తూ ఎక్కువ ఆహారం తీసుకుంటూ, ముఖ్యంగా కొవ్వు పదార్థాలు ఎక్కువ ఉన్నటువంటి ఆహారాలు ఎక్కువ తీసుకుంటూ, మాత్ర కావాలంటే ఒకటి ఎక్కువ వేసుకుందాం అని కూడా అనుకుంటారు. అది కూడా తప్పే. మనం ఒక రోజు ఎక్కువగా ఆహారం తీసుకుంటే ఆ రోజు ఒక మాత్ర ఎక్కువ వేసుకుందాం అని, ఒక రోజు తక్కువ తీసుకుంటే తక్కువ వేసుకుందాం అని అలా అనుకుని ఆహార వ్యాయామ నియమాలను పూర్తిగా మర్చిపోతారనమాట. అలా కాకుండా ఏం చెప్తామంటే డాక్టర్లు అందరూ చెప్పేది మందులు వేసుకోవాలి, దాంతోపాటు ఏదో కొంత డాక్టర్లు చెప్పినటువంటి ఆహార నియమాలు అయితే పాటించాల్సిందే. అలాగే కొంతైనా వ్యాయామం చేసినట్లయితే, వ్యాయామం చేయటం డయాబెటీస్లో రక్తంలో గ్లూకోజ్ తగ్గించడానికి కాదు, వ్యాయామం చేసినట్లయితే కొంతలో కొంత వాళ్ళ శరీర పటుత్వం, అంటే కండరాల యొక్క పటుత్వం, తర్వాత రక్త ప్రసారం పెరుగుతుంది, దానివల్ల ఉపయోగం కూడా కలుగుతుంది. కాబట్టి డయాబెటీస్ ట్రీట్మెంట్ అనేది మందుల ఉపయోగం ఒకటే కాదు, మందుల వాడకమే కాకుండా దాంతోపాటు ఆహారం వ్యాయామంలో కొంతవరకు శ్రద్ధ తీసుకోవటం అనేది చాలా ముఖ్యం.